మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సంఖ్యాకాండము 19వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ప్రారంభ వచనం నేను చదువుతున్నాను. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇజ్రాయేలు కలంకం లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియు అయిన ఎర్రని పెయ్యను నీ ఎద్దుకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగింపవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలెను. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, ఎర్రని పెయ్య, ఎటువంటి కలంకము మచ్చ లేనటువంటిది, ఎప్పుడు కాడి మోయనిది. ఇది మొదటి అంశం. ఇక రెండవది ఏంటంటే, ఆ ఎర్రని పెయ్యను యాజకుడైన ఎలియాజరుకు అప్పగించాలి. ఊరి వెలబడికి తీసుకెళ్ళి అతని ఎదుట దాన్ని వధించాలి. ఇక మూడో అంశం ఏంటంటే 9వ వచనంలో, మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలపలను పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇజ్రాయేళ్ల సమాజమునకు దాన్ని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. ఇక కాల్చిన దహించి వేసినటువంటి ఆ ఎర్రని పెయ్య యొక్క భస్మమును బూడిదను తీసుకుని దానితో శుద్ధ జలాన్ని తయారు చేసి మనుషుల మీద ప్యూరిఫికేషన్ కోసం ప్రోక్షించాలని చెబుతున్నాడు. ఈ 3 విషయాల్ని కాస్త మనము ధ్యానం చేద్దాం. మన ప్రభువు రక్షకుడైనటువంటి క్రీస్తులో ఈ 3 అంశాలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయో మనము లేఖనాల వైపు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులతో మాట్లాడుతున్నప్పుడు, నాలో సత్యం తప్ప పాపం ఎక్కడైనా లేదు. ఒకవేళ నాలో పాపం ఉంటే నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని ప్రశ్నించాడు యోహాను సువార్తలో. ఎవ్వరు కూడా ఆయనలో పాపం ఉందని నిరూపించలేకపోయారు. ప్రధాన యాజకులు, పెద్దలు ప్రభు మీద నేరం మోపుతూ ఉన్నప్పుడు పిలాతు ఎదురుగా ఆ అధికారి న్యాయపీఠం మీద కూర్చుని ఉండగా అతని భార్య, మత్తయి సువార్తలో చూస్తాం మనం ఈ విషయాలు 27వ అధ్యాయంలో, అతని భార్య అంటుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మెక్కిలి బాధపడుతునని అతనికి చెప్పగా. అనేక ప్రశ్నలు వేసి ప్రభుతో మాట్లాడిన తర్వాత అన్యాయముగా ప్రభు మీద నేరస్థాపన చేస్తున్నారు, కానీ మరణముకు తగినటువంటి హేతువు అతనిలో ఏది లేదని, మరణముకు తగినంతటువంటి తప్పిదం అతను ఏది చేయలేదని పిలాతు ప్రజలెదుట చెప్పలేదా? అటు హేరోదుకు ఏమి కనబడలేదు, నాకు కూడా ఏమి కనబడలేదు. ఈ నేరము లేదా ఈ యొక్క పాపము నా మీద మోపబడకుండునుగా కానీ చేతులు కడుక్కొనలేదా? అధికారులు, న్యాయస్థానాలు కూడా నిరూపించాయి ఈయనలో ఏ పాపము లేదని. ఇక రెండవదిగా సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆ ఎర్రని పెయ్యను యాజకునికి అప్పగించాలి, యాజకుని యొద్దకి తీసుకురావాలి. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువులో ఎంత చక్కగా ఈ విషయాలను జరుగుతున్నాయో. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3వ వచనంలో, అలాగే 6వ వచనంలో ప్రధాన యాజకులు మనకు కనబడతారు. అంతకంటే ముందుగా 26వ అధ్యాయంలో 14వ వచనంలో, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించినడలా నాకేమి ఇతురని వారిని అడిగాను. అక్కడ ఆ ఎర్రని పెయ్య యాజకుని యొద్దకు తీసుకురావాలి, యాజకుని కళ్ళ ఎదుట అది చంపబడాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎవరికి అప్పగించబడుతున్నాడు? ఇస్కరియోతు యూదా ఎవరికి ఆయనను అప్పగించాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు. 27వ అధ్యాయంలో 3వ వచనంలో, తిరిగి 6వ వచనంలో ఈ ప్రధాన యాజకులు మనకు కనబడుతున్నారు. ఆ 30 వెండి రూకలు ఇచ్చిన వారు వాళ్ళే కదా. ఇక సంఖ్యాకాండం 19వ అధ్యాయము 3వ వచనం మీరు గమనిస్తే, మీరు యాజకుడైన ఎలియాజరుకు దానికి అప్పగించవలెను. ఒకడు పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధింపవలెను. ఎక్కడ? అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంప్. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో, వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలం అనే చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. మరొక సువార్తలో కల్వరి అని రాయబడింది. ఇదిగో ప్రవచనములు నెరవేర్చబడినట్లుగా ఆయన శిలువను మోసుకొని గవని వెలపటికి
ఊరి వెలపటికి వెళ్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 13వ అధ్యాయంలో 11-12 వచనాలు చూడండి. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరముకు వెలపట దహింపబడును. కావున యేసు కూడా తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము. యేసు యెరూషలేములో బంధించబడ్డాడు. యెరూషలేములోనే సిలువ వేయబడొచ్చు కదా. యెరూషలేములో అన్యాయపు తీర్పులు తీర్చారు. ఎందుకని ఊరి వెలపడికి తీసుకెళ్ళి అక్కడ సిలువ వేశారు? ఇదిగో లేఖనములు నెరవేర్చబడినట్లుగా. అయితే ఇక చివరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో వధించబడి కాల్చబడినటువంటి ఈ ఎర్రని పెయ్య యొక్క బూడిదను ప్రోగు చేసి శుద్ధ జలాన్ని తయారు చేయాలి. మీరు 12వ వచనం గమనించండి. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. ఈ సిద్ధపరిచినటువంటి శుద్ధ జలం ఏదైతే ఉందో అది మనుషుల మీద పరిశుద్ధత కొరకు, వారిని పవిత్రపరచుట కొరకు ప్రోక్షించేవారు. అలాగే సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో 17-18 వచనాలు కూడా మీరు చూడండి. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తర్వాత పవిత్రుడైన ఒకడు హిసోపు తీసుకుని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడున్న మనుషుల మీదను ఎముకనే కానీ, నరకబడిన వాడిని కానీ, శవమునే కానీ, సమాధినే కానీ ముట్టిన వాని మీదను దాన్ని ప్రోక్షింపవలెను. డెడికేషన్ ఫర్ ద టెంపుల్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ద పీపుల్. మందిరం మీద ప్రోక్షిస్తున్నాడు, ప్రజల మీద ప్రోక్షిస్తున్నాడు. కీర్తనకారుడు 51వ అధ్యాయంలో అందుకనే ఇలా ప్రార్థన చేశాడు. హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్టు నీవు నన్ను కడుగుము. ఈ ప్రార్థనకు జవాబుగా యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన అన్నారు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఇదిగో ఇక్కడ వాగ్దానం నెరవేర్చబడుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఏలయనగా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషినిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. 10:22లో అంటాడు, ప్రోక్షింపబడిన హృదయములు, కడగబడిన హృదయములు, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు. యేసు రక్తం ద్వారా కడగబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, ఇదిగో హెబ్రీ పత్రిక 10:22లో చెబుతున్నటువంటి ఈ కల్మషము తోచకుండా ప్రోక్షింపబడిన హృదయములు కలిగి నిర్మలమైన ఉదకంతో స్నానం చేసినటువంటి అనుభవాలు గుండానే మనము దేవుని సన్నిధానానికి చేరుదము. వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా మారు మనసు పాపక్షమాపణ పొందని వారైతే ఇప్పుడే పాపములు ఒప్పుకొని యేసు రక్తం చేత కడిగి సమస్త దుర్నీతి నుంచి విడుదల పొందమని మీకు మనవి చేస్తున్నాను. రక్షణ పొందిన వారైతే దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరముకు ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి ప్రతిదినం మనల్ని మనం పరిశీలించుకుంటూ పవిత్రులుగా మనము ముందుకు సాగాలి. దేవుడట్టి కృప మెండుగా మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.